నమస్తే 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 స్టేట్ నమస్తే ఛానల్ కు నమస్కారం. కెమెరామ్యాన్ రాములమ్మతో మీ రవి. ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన క్రికెట్ పోటీ జరగబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బరిలోకి దిగే సమయం ఆసన్నమైంది. మరిన్ని విషయాల కోసం చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా స్టేట్ నమస్తే ఛానల్. మహేష్ బాబు గారు బ్యాటింగ్ ఆడుతున్నారు. ఫస్ట్ బాల్ పైకి లేపారు. అది నేరుగా బాబు మోహన్ దగ్గరికి వెళ్ళింది. ఆయన క్యాచ్ పట్టలేక పడిపోయారు. ఇదేంటప్పా మహేష్ బాబు గారు ఎలాగాడారని అసలు మాట్లాడిపోతున్నారు. ఇది సహించలేక యాంకర్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి, అదేంటి మహేష్ బాబు గారు మీరు కూడా ఎలా ఆడుతున్నారు, ప్రజలు మీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారో తెలుసా? అప్పుడు మహేష్ బాబు గారు ఎలా స్పందిస్తున్నారు. అక్కడ ఉన్నది బండరాయి అనుకున్నా, బాబు మోహన్ అన్నమాట. క్యాచ్ పట్టలేదు కదా చెప్పింది, తీసేది. ఈసారి మహేష్ బాబు గారు మళ్ళా రెండో బాల్ ఒక్కసారిగా పైకి లేపారు. అది నేరుగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా క్యాచ్ వదిలేశారు. ఇది సహించలేక మళ్ళా యాంకర్ ఆయన దగ్గరికి వెళ్ళి, అదేంటి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా క్యాచ్ వదిలేశారు. అప్పుడు ఆయన ఎలా స్పందించారు. అందరూ క్యాచ్ ఇలా పడతారు, లేకపోతే ఇలా పడతారు. మేము ఇలా పడదాం అనుకున్నాం. మా 2000 ఇరిగిపోయాయి. బట్టలకు క్షమించండి ప్రజలారా. జై తెలుగుదేశం. మళ్ళా ఈసారి మూడో బాల్ మహేష్ బాబు గారు పైకి లేపారు. అది నేరుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా క్యాచ్ వదిలేస్తారు. ఈసారి మళ్ళా యాంకర్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదేంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు కూడా క్యాచ్ వదిలేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా స్పందిస్తున్నారు. అయ్యా, క్యాచ్ పడదామని అనుకున్నాను. ఎంతలో నా పంచు ఊడిపోయింది, బాల్ కింద పడిపోయింది. క్యాచ్ పట్టలేనందుకు క్షమించండి ప్రజలారా. ఖచ్చితంగా నా పంచి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటారు. ఆయనపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మనవి చేస్తాను అధ్యక్ష. కొందరు కొడితే ఎక్స్రేలో కనిపిస్తుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది. దిబిడే చూసుకుందాము. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, కొందరు కొడితే ఎక్స్రేలో కనిపిస్తుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది. జై తెలుగుదేశం. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు, అయ్యా, కొందరు కొడితే ఎక్స్రేలో కనిపిస్తుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే ఎస్టీలో వినిపిస్తుంది.